హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు అండి. అది గోధుమ రవ్వతోని దోశ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలండి. 1 కప్పు చిక్కటి మజ్జిగను కూడా వేసుకోవాలండి. మజ్జిగ మొత్తము రవ్వలో కలిసిపోయేలాగా మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ మొత్తం మజ్జిగను పీల్చుకుంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి రవ్వ మిశ్రమాన్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా దోశల బ్యాటర్ ఇలా మంచిగా ఉండాలండి. ఇప్పుడు కొంచెం వంట సోడాను కూడా వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మినప్పప్పు, బియ్యము నానబెట్టుకోకుండా ఇలా గోధుమ రవ్వతోని అప్పటికప్పుడు దోశలు వేసుకొని తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెనం పెట్టుకొని దోశల పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసి ఆనియన్తో పెనం మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి. ఆయిల్ని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను దోశల పిండిని తీసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు పల్చగా దోశలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. పైన పిండి మొత్తం ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ని దోశ పైనంగా వేసుకోవాలండి. ఇప్పుడు దోశ మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలానే పిండి మొత్తము మనకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలని సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి. ఈ దోశలు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది. స్పాంజీగా ఉంటాయండి దోశలు. మనము ఒకటి తినాలనుకుంటే 2-3 ఈజీగా తింటామండి. అంత టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు. మీరు కూడా ఒక్కసారి ఇలా గోధుమ రవ్వతోని దోశలని ట్రై చేయండి. అంతేనండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, స్పాంజీ గోధుమ రవ్వ దోశలు రెడీ అండి. ఈ దోశలని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లీ చట్నీతోని సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.